బట్టి గారు ఏం చేస్తున్నట్టు తెలంగాణలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అయిపోయిండు. లెక్కలు రానటువంటి బట్టి విక్రమార్క, కంట్రోల్ చేయలేనటువంటి బట్టి విక్రమార్క, కమిషన్లు గుంజుకోవడానికే పరిమితమైనటువంటి బట్టి విక్రమార్క, 30% 40% కమిషన్ కు ఎగవాడి తీసుకునేటువంటి బట్టి గారి భార్య అదే బడ్జెట్ ని సమానంగా పంచడానికి మాత్రం ఫెయిల్. నేను అంటున్నా, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, మా రిటైర్ అయిన టీచర్లకు, మా ఆశా వర్కర్లకు పెన్షన్లు జీతాలు ఇచ్చే వరకు మీరు ఎవ్వరు కూడా జీతం తీసుకోవడానికి వీలేదు. ముఖ్యమంత్రి జీతం తీసుకోవద్దు, ముఖ్యమంత్రి పిఎల్ జీతం తీసుకోవద్దు, బట్టి విక్రమార్క జీతం తీసుకోవద్దు, బట్టి విక్రమార్క పిఎల్ జీతాలు తీసుకోవద్దు. ఏ ఒక్క మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మొదలుకొని, శ్రీధర్ బాబుని మొదలుకొని, బట్టిని మొదలుకొని ఎవ్వడు కూడా జీతాలు, ఏ మంత్రి కూడా జీతాలు తీసుకోవడానికి లేదు. 119 నియోజకవర్గాల 60 మంది ఎమ్మెల్యేలు ఎవడెవడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఏ ఎమ్మెల్యే కూడా జీతం తీసుకోవడానికి లేదు. అవసరమైతే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ గా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తారు కదా. మీ నియోజకవర్గాల జీతాలు రాకపోయినా ఏం రాకపోయినా మీరు కూడా జీతాలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రజలేమో చోళ్ళకు కనబడుతున్నారా? మీకు మాత్రం కరెంటు బిల్లు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఏం కట్టక్కర్లే, ఫోన్ బిల్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, డీజిల్ ఫ్రీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్రీ, ఫ్లైట్ చార్జెస్ ఫ్రీ, సకుటుంబ సపరివార సమేతంగా సర్వం నాకేస్తారు కదా. ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగుతారు కదా. మళ్ళీ పిఎల్ ఫ్యామిలీలు కూడా దీంట్లోనే పెట్టుకుంటారు కదా. ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగుతారు కదా. మీరు తాకండి, మీరు తీసుకోకండి, జీతాలు తీసుకోకండి. మీకు దమ్ములు ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే. మరి తెలంగాణ ప్రజలకు న్యాయం అయ్యే వరకు, మా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ పెన్షన్ వచ్చే వరకు, మా టీచర్లకు రిటైర్ అయిన పైసలు వచ్చే వరకు, మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వచ్చే వరకు మీరు జీతాలు తీసుకోకండి. ప్లెడ్జ్ పెట్టండి.